Hey guys, welcome back to my another video. It's about మూవీ ఒపీనియన్. చాలా రోజుల నుంచి వెయిట్ చేసే మూవీ ఒకటి రిలీజ్ అయిందనమాట. దట్ ఈస్ డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్. నాకైతే దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి చాలా మంది ఫ్యాన్ బేసెస్ ఉన్నారు. అండ్ చాలా చాలా థియరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సరే ఇదంతా కాదు అనుకుని నేను మార్వెల్స్లో ఉన్న అన్ని సిరీస్లన్నీ చూశాను. మోస్ట్ ప్రాబ్లీ ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ది దెమ్. కొన్ని సిరీస్ ఏవైతే కి సంబంధించిన సిరీస్ నేను చూడలేదు. అండ్ ఈవెన్ డెడ్ పూల్ చూశాను. డెడ్ పూల్ 1, డెడ్ పూల్ 2 చూశాను. అండ్ ఆ క్యారెక్టర్ అవన్నీ బాగుంటాయి. ఆ డిజైన్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనతో ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది మూవీ అంతా. విల్ బి ఇట్ వాజ్ నైస్. ఆ ఒపీనియన్తోనే ఈ మూవీకి కూడా వెళ్ళాలని అనిపించింది. సో అది కాన్సెప్ట్, అందుకు వెళ్ళాను అనమాట. నా వరకు వస్తే మూవీ వాజ్ గుడ్ అండ్ స్పెషల్లీ రికమెండెడ్. మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే ఇంగ్లీష్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ వీ విల్ బి నోయింగ్ ఇంగ్లీష్లోనే చూస్తేనే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ మూవీని మాత్రం మీరు తెలుగులోనే చూడండి. బికాస్ తెలుగు డబ్బింగ్ విల్ బి వెరీ ఫనీ ఫర్ ద డెడ్ పూల్. డెడ్ పూల్కి మాత్రం స్పెషలిస్ట్ అనమాట. ఈ స్పెషల్గా ఈ తెలుగు డబ్బింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ ఫన్నీ కామెంట్స్ మనకి ఇప్పుడు జరిగే రియాలిటీలో జరిగే ప్రతిదానికి కనెక్ట్ చేసుకుంటూ చాలా బాగుంటుంది అనమాట. ఇదే అని కాదు, నా పాత డెడ్ పూల్ 1, 2 కూడా నాకు అలానే అనిపించింది. చాలా మనకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. వేరాజ్ అనదర్ మూవీస్ లైక్ తెలుగులో అంత గొప్పగా ఉండకపోవచ్చు, అవెంజర్స్ అండ్ గేమ్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ, బట్ దిస్ పర్టికులర్ మూవీ విల్ బి వెరీ 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 నైస్ అనమాట. సో పర్టికులర్గా చెప్తున్నాను, చూడండి ఈ మూవీ మాత్రం పక్కా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో ఏంటంటే ఎక్స్మెన్ సిరీస్ అన్నింటిని మొత్తం కంబైన్ చేసుకుంటూ వోల్వరిన్ గురించి చాలా అంటే చాలా హెక్టిక్ ఉందన్నమాట. సో మీకు ఎక్స్మెన్ గురించి మొత్తం అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫుల్ హై అవుతారనమాట. చాలా చాలా మూమెంట్స్, చాలా చాలా క్యామియోస్ ఉంటున్నాయి. అండ్ ఆల్సో నేనైతే బాగా ఎక్స్పెక్ట్ చేశానండి లోకి కోసం. లోకి రాలేదు. అండ్ ప్రతిదీ టీవీఏకి కనెక్ట్ చేస్తున్నారు. ఆ లోకి సిరీస్కి ఏదైతే ఉందో దానికే కనెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ సపరేట్ మూవీ ఏం కాదు. అండ్ ఆల్సో స్టోరీ లైన్ కూడా చాలా తిన్న అనమాట. పెద్ద గొప్పగా అయితే లేదు. కానీ బెస్ట్ పార్ట్ ఇస్ డెడ్ పూల్ ఎంటర్టైన్డ్ అస్, అంతే. దట్స్ ఇట్. అంటే పాత మూవీస్లో ఉన్నంత పంచిగా లేదు, కానీ దిస్ మూవీ వాజ్ గుడ్. కొంచెం ఎమోషనల్ స్ట్రెచ్ చేశాడు. అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఎక్కడో ఇన్కంప్లీట్గానే ఉంది మూవీ. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఫ్రమ్ మార్వెల్ ఇప్పటి వరకు ఉన్న దానిలో ఓకే. ఎందుకంటే పాతవన్నీ అంత గొప్పగా లేవు. అండ్ స్పెషల్లీ రికమెండెడ్, గో వాచ్ ఇట్ ఇన్ తెలుగు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎవరిదైనా వెళ్ళండి. అండ్ ఈ మూవీస్ గురించి ఏం తెలియకపోయినా మీరు ఈ మూవీకి మామూలుగా వెళ్ళి ఎలా తెలుగులో చూద్దామన్నా కూడా యూ విల్ బి ఎంజాయింగ్. బట్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది, బికాస్ మీకు ఆ కనెక్షన్స్ తెలియవు కాబట్టి. సో ఆ కనెక్షన్స్ తెలిస్తే యూ విల్ బి ఎంజాయింగ్ మోర్, ఎంజాయ్ చేస్తారు. అదే అనమాట సంగతి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. అండ్ ఏదైనా కామెంట్ చేయండి అయ్యా, కొంచెం చెప్పండి. అండ్ ఏం చేయొచ్చు, వీడియోస్ ఏం చేస్తే మీకు బాగా నచ్చుతాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ దానికోసం ట్రై చేస్తాను. అదనమాట సంగతి. ఉంటే మరి మళ్ళీ ఇంకో వీడియోతో లైక్ ఇంకో ఒపీనియన్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అదనమాట సంగతి. బోయ్.